అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారు నియమాలు చాలా బాగా పాటిస్తారు. ఎంత బాగా అంటే కొంతమంది చూడండి, పదవులు ఉన్నా పరపతి ఉన్నా ఒక గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళు ఆ యొక్క పదవినో పరపతినో ఉపయోగించుకుని ఎన్నో రకాల పనులు చక్కబెట్టుకుంటారు. కానీ పరమాచార్య స్వామివారు వీటన్నిటికీ కూడా అతీతంగా ప్రవర్తిస్తారు. అదే మన నడిచే దేవుడి యొక్క ప్రత్యేకత. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మనం ఆ అత్యద్భుతమైన సంఘటనలోనికి వెళ్ళిపోదాం. కొంతకాలం క్రితం తమిళనాడులో ఏర్పడిన బియ్యం కొరత కారణంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కేంద్రాల దగ్గర కూడా బియ్యం అక్రమ రవాణా నివారించడానికి టోల్గేట్లను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేయిస్తోంది, బియ్యం ఏమైనా అక్రమ రవాణా జరుగుతోందేమో అని. వాహనంలో బియ్యం అక్రమ రవాణా లేదు అని నిర్ధారిస్తేనే అప్పుడు మాత్రమే వాహనాన్ని వెళ్ళడానికి అనుమతించేవారు. పరమాచార్య స్వామివారు ఆ సమయంలో కాంచీపురం నుంచి కలవైకి యాత్రగా వెళ్తూ ఉన్నారు. కంచి వేలూరు దాటే సరిహద్దులో ప్రభుత్వం ఒక టోల్గేట్ని ఏర్పాటు చేసింది. సాధారణంగా స్వామివారు అలాంటి యాత్రలు చేసేటప్పుడు వారు ప్రయాణించే పల్లకీకి ముందు ఒక రిక్షా వెళ్తూ ఉంటుంది. ఆ రిక్షాలోనే ఒక మంచినీటి పాత్ర, మడిగా ఉన్నటువంటి మడిగుడ్డల పెట్టె, విభూది, ఒక కుండ, చిన్న పేలాల మూట ఉంచుతారు. టోల్గేట్ రాగానే తనిఖీ అధికారి స్వామివారి సామగ్రిని తనిఖీ చేయడానికి తటపటాయిస్తుంటే స్వామివారు వెంటనే శిష్యుని పిలుస్తారు. తనిఖీ చేసే అధికారి వద్దకు వెళ్ళి, రిక్షాలో పేలాల మూట ఉంది అని చెప్పు, నేనేం చట్టానికి అతీతుణ్ణి కాదని చెప్పు, వారి నియమాల ప్రకారమే అన్నీ కూడా తనిఖీ చేసుకోమను, పేలాలు తీసుకెళ్ళడానికి అనుమతించకపోతే వారు ఆ పేలాల మూటని స్వాధీనం చేసుకోవచ్చని కూడా చెప్పు అని చెప్పి పంపించారు పరమాచార్య స్వామివారు. ఆ అధికారి స్వామివారి వద్దకు వచ్చి నమస్కారం చేసుకుని, పెరియవా, మాకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం బియ్యం అక్రమ రవాణాను మాత్రమే మేము అనుమతించకూడదు, మీరు నిరభ్యంతరంగా పేలాల మూటను తీసుకెళ్ళచ్చు అని చెప్పిన తర్వాత మాత్రమే పరమాచార్య స్వామివారు ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు. స్వామివారు ఎప్పుడూ కూడా ఏ నియమాన్ని ఉల్లంఘించరు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు కూడా దేవస్థానం నిబంధనలను ఖచ్చితంగా పాటించి తీరేవారు. ఎంతమంది దర్శనానికైతే వెళ్ళాలో అంతమందిని మాత్రమే తీసుకుని వెళ్ళేవారు తప్పితే ఒక్కళ్ళని కూడా ఎక్కువ తీసుకుని వెళ్ళేవారు కాదు. అక్కడ అధికారులందరూ కూడా చెప్పేవారు, పర్వాలేదండి మీ శిష్యులందరినీ కూడా తీసుకెళ్ళి వెళ్ళండి అని చెప్పినా కూడా ఆయన అస్సలు దేవస్థానం నియమాలను ఉల్లంఘించేవారే కాదు. ఒకళ్ళతో ఇద్దరే వెళ్ళాలి అంటే ఒకళ్ళతో ఇద్దరే వెళ్ళేవారు అంతే. అంతేగాని పరమాచార్య స్వామివారు కాబట్టి, నడిచే దేవుడు కాబట్టి ఆయనతో పాటు ఎంతమంది అయినా వెళ్ళిపోవచ్చు అక్కడ వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కూడా స్వామివారు మాత్రం ఒప్పుకునేవారు కదా. అంత నిక్కచ్చిగా పరమాచార్య స్వామివారు ప్రతి ఒక్క నిబంధనని ఆయన ఖచ్చితంగా పాటించేవారు, ఉల్లంఘించేవారు మాత్రం కాదు. మరి ఇప్పటి పరిస్థితి చూస్తే మనకి చాలా విషయాలు తెలుసు. దీని గురించి మనం ప్రత్యేకంగా ఏమీ మాట్లాడుకోనక్కర్లేదు కూడా. పరమాచార్య స్వామివారి దగ్గర నుంచి మనం ఇలాంటి విషయాలే గ్రహిస్తే ఆయన యొక్క కరుణ మన మీద పడకుండా ఉంటుందా? అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖనో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంత